హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అనేది అంత డ్రామా. అది మనం ఆల్రెడీ కొన్ని సీజన్స్ చేస్తున్నట్టుగా సీక్రెట్ రూమ్లో పెట్టి అది చేస్తారు కదా, సేమ్ ప్రాసెస్ అలా జరిగింది. సో ఫైనల్గా ఓటింగ్ పరంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూస్తారు ఫైనల్గా. సో ఈ వీక్ అయితే నేను ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్స్ వచ్చినప్పుడే చెప్పాను, ప్రియా అయితే డ్యామ్ షూగా హౌస్ నుంచి వెళ్ళిపోతుంది అని. సో ఆ విధంగానే ప్రియా అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 9లో 3 వీక్స్ అయితే ప్రియా ఉంది. సో ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 9లో నుంచి ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇంకా మెయిన్ పాయింట్స్ చెప్పుకోవాలని చూస్తే ఇక్కడ తన పేరు తనుజ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్లో కొంచెం ఓవర్గా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో తర్వాత మిగతా కంటెంట్స్ చూసుకుంటే బాగా ఆడేవాళ్ళు అయితే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, తర్వాత బర్నీ గారు వీళ్ళైతే బాగా ఆడుతున్నారు. మిగతా వాళ్ళు అంత ఓవర్గా చేస్తున్నారు. కళ్యాణ్ అతను అయితే బాగా అసలు టైం వేస్ట్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ కళ్యాణ్ నామినేట్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ప్రియా అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో ఇంకోటి సంజన చేసిన యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. ఇది అంతా తను చెప్పిందే వినాలా, ఎవరైనా చెప్తే రాంగ్ ఉంటుంది. పాపం హరీష్ ఉన్నారు కదా, తనైతే బాగా ఇంపాక్ట్ చేస్తుంది. అసలు అంతమంది చూస్తారు, సోషల్ మీడియా చూస్తున్న తర్వాత టీవీలో చూస్తారు. ఒక వ్యక్తిని ఆ క్యారెక్టర్ మీద ర్యాష్ చేయడం అయితే మాటకి తప్పు. ఇప్పుడు అక్కడ ఆమె నెత్తిన క్వశ్చన్ ఏంటి, ఫుడ్ చేసేటప్పుడు అదే బట్టలు లేవు, తను తిన్నప్పుడు బాగా తిన్నారు, తిన్న తర్వాత అతని గురించి చెప్పడం అయితే అది వరస్ట్. అసలు తినే ముందు చేయకముందే చెప్తే అతను డాబ్ అవుతాడు. తిన్న తర్వాత ఎన్నో తర్వాత తినేసి అయిపోయినాక ఇప్పుడు నాగార్జున గారు వస్తే వాళ్ళ ముందర అతని గురించి చేసిన ఫుడ్ గురించి మాట్లాడడం, తిని మళ్ళీ లెక్క చెప్పడం అయితే తప్పు మోరల్గా. సో ఈ వీక్ అయితే మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నుంచి ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అయితే డ్యామ్ షూర్గా సంజన అయితే నామినేట్ అవుతుంది. సంజన నెక్స్ట్ డ్యామ్ షూర్గా సంజన లేదా కళ్యాణ్ వీళ్ళిద్దరిలో హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సంజన చేసి మాటికి తప్పు, తిని లెక్కాచారం చెప్పడం అంటే ఇదే అనుకుంటా. సో తిన్నప్పుడు బాగా తిన్నారు, అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. సో తను చెప్పిన మిగతా కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారు, అట్లా రాంగ్గా చెప్పడం, పాస్ చేసి కామెంట్ని తప్పని చెప్పొచ్చుగా, వాళ్ళు కూడా అలా చెప్పలేదు. సో ఇట్లా ఏం చేస్తుంది, తను చెప్పింది అందరూ యాక్సెప్ట్ చేసేట్టే కదా. సో తద్వారా హరీష్ బాగా హర్ట్ అయ్యాడు. హరీష్ కాదు, ఎవరైనా ఆ ప్లేస్ హర్ట్ అవుతారు. సో ఇది ఓవరాల్గా సంజన చేసిన వాళ్ళ యాక్టింగ్ కానీ ఫేస్ మాస్క్ అయితే ఆడుతుంది సంజన. ఇక్కడ ఉన్నప్పుడు మాట, బయటకు వచ్చిన ఒక మాట మాట్లాడుతుంది. సో సంజన నెక్స్ట్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయం అయితే హరీష్కి నేను సపోర్ట్ చేస్తాను. ఓవరాల్గా ప్రియ అయితే ఈ వీక్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది హౌస్ నుంచి. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అనుకున్నాం, కానీ సరే అంత పబ్లిక్గా చెప్పుకోవాల్సిన కంటెంట్స్ షో లేరు. సో 5-6 మంత్స్ తప్ప సుమన్ శెట్టి, తర్వాత బర్నీ, తర్వాత ఇమాన్యుయల్ కొందరే కొంచెం హైలైట్ కనబడతారు. వీళ్ళైతే టాప్ 5లో ఉండే అవకాశం ఉంది, మిగతా వాళ్ళని చాలా కష్టమే. సో కొత్తగా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే షో కొంచెం హుషారు ఉంటుంది, లేదంటే అలనెస్గా ఉంటుంది. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇది. సో నా వీడియోస్ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.